హలో మిస్టర్ వాల్ట్ ఫ్యామిలీ మెంబర్స్, హాయ్. నా పేరు జాన్ రవిబాబు. నేను ఆల్రెడీ మన మిస్టర్ వాల్ట్లో మన చింతలపూడి మండలం సంబంధించిన మండల ఫ్రాంచైజీ తీసుకున్నాను. ఆ మండల ఫ్రాంచైజీ సంబంధించి మనకి కంపెనీ వాళ్ళు వాటర్ ప్యూరిఫైర్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరిగింది గిఫ్ట్ కూపన్ కింద. ఓకే, ఆ వాటర్ ప్యూరిఫైర్ నేను మా ఇంట్లో యూజ్ చేసిన తర్వాత నాకు చాలా బెస్ట్ రిజల్ట్స్ అనేవి కనిపించినాయండి. ఓకే, ఆ వాటర్ మనం చెక్ చేసుకున్నప్పుడు ఆ pH లెవెల్స్ కానివ్వండి, ఆ TDS లెవెల్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ యాజ్ పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇమీడియట్గా నేను డిసైడ్ అయింది ఏంటంటే, మా సన్ అంటే మా అబ్బాయి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళకి కూడా ఇలాంటి వాటర్ ప్యూర్ ఒకటి హెల్త్ పర్పస్ వాళ్ళకి ఇవ్వాలని నేను డిసైడ్ అయ్యాను. సో ఇమీడియట్గా నా పేరు మీద ఇంకో ఐడి తీసేసుకున్నాను. ఇమీడియట్గా ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకున్నాను. అంటే 1299 తోటి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు సర్వీస్ బ్యాలెన్స్ 500 రూపీస్, షాపింగ్ బ్యాలెన్స్ 500 రూపీస్ అండ్ రీఛార్జ్ బ్యాలెన్స్ 200 రూపీస్. అంటే మనం కంపెనీ స్టార్టప్లో చాలామందిని 1299 తోటి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పినప్పుడు ఈ షాపింగ్ బ్యాలెన్స్, సర్వీస్ బ్యాలెన్స్ నాకు ఎందుకు యూజ్ అయ్యిద్దని చాలామంది నన్ను క్వశ్చన్ చేశారండి. బట్ ఇప్పుడు చూడండి, మీరు మన కంపెనీలో షాపింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ 500 కూడా నేను యూజ్ చేసుకొని ప్లస్ నా ఫండ్ వ్యాలెట్లో ఉన్న డబ్బులతోటి టోటల్ అమౌంట్ యూజ్ చేసుకుని నేను షాపింగ్ అనేది యాడ్ చేసుకోబోతున్నాను. అంటే ఈ 1299 నుంచి వచ్చిన షాపింగ్ బ్యాలెన్స్ 500 ఇప్పుడే యూజ్ చేస్తున్నాను అండ్ 199 రీఛార్జ్ బ్యాలెన్స్ కూడా ఇమీడియట్గా నేను యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సర్వీస్ బ్యాలెన్స్ అంటే రేపో ఎల్లుండో ఒక 1 month తర్వాత సర్వీసెస్ కూడా యాక్టివేట్ అవుతాయండి మన కంపెనీలో. ఆ రిమైనింగ్ 500 సర్వీస్ బ్యాలెన్స్ కూడా నేను యూజ్ చేసుకోగలను. అంటే మనం పెట్టిన 1299లో మనకి ఎలాంటి లాస్ అనేది లేదండి. ఓకే, ఇప్పుడు మనం షాపింగ్లోకి వెళ్దాం. మన షాపింగ్లోకి వెళ్ళిన తర్వాత ప్యూరిఫైర్ అనేది యాడ్ చేసుకుందామండి. నేను ఆల్రెడీ యాడ్ చేసి పెట్టుకున్నాను. ఒకసారి ఈ కార్ట్లోకి వెళ్దామండి. నేను ఆల్రెడీ యాడ్ చేసి పెట్టానండి. ఇక్కడ అమౌంట్ చూస్తే మీకు 14,999 రూపాయలండి. అండ్ షిప్పింగ్కి 500 రూపీస్ ఉంది. అది ఎవరికండి? ఎవరైతే యాక్టివేట్ చేసుకోలేదో, లైక్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళకి మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ అనేది యాడ్ అవుతాయి. నేను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కాబట్టి నాకు షిప్పింగ్ అనేది ఫ్రీగా వచ్చింది. ఈ టోటల్ అమౌంట్ అనేది నేను పే చేస్తున్నానండి. ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేస్తున్నాను. అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత షాపింగ్ వ్యాలెట్లో ఉన్న 500 యూజ్ చేసుకున్నట్టు షాపింగ్ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకున్నాను. కన్ఫర్మ్ అండ్ పే కొట్టేసాను. సక్సెస్. ఓకే, ఆల్రెడీ ఇది ఆర్డర్ అనేది బుకింగ్ అయిపోయింది. ఒక 2-3 డేస్లో మా ఇంటికనే డెలివరీ అవుతుంది. థ్యాంక్ యూ మిస్టర్ వాల్ట్.